హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. తన గాత్రంతో ఎంతో మంది సంగీత ప్రియులను అలరిస్తున్న కల్పన గారు సడన్గా సూసైడ్ అటెంప్ట్ చేశారన్న వార్త సినిమా ఇండస్ట్రీనే కుదిపేసింది. దట్టు చాలా షాక్కి గురయ్యారు అందరు కూడా. అసలు ఇందులో నిజం ఎంత ఉంది? ఈ వీటన్నింటికి మనకి సమాధానం కావాలంటే తనతో వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ జోష భట్ల గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నాను. బాగున్నారా సార్? సార్ ఈ 2 days నుంచి ఒక వార్త ఆల్రెడీ నేను చెప్పినట్టు సింగర్ కల్పన గారు సూసైడ్ అటెంప్ట్ చేశారు అన్న వార్త చాలా, అంటే ఆమె ఫ్యాన్స్ని కానీ సినిమా ఇండస్ట్రీని కానీ షాక్కి గురి చేసింది. సో ఇందులో నిజం ఎంత ఉంది అంటే ఏం చెప్తారు సార్? అసలు నిజమా సార్ ఇది? కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సూసైడ్ అన్న మాట ఎలా క్రియేట్ అయిందో నాకు తెలియదు యాక్చువల్గా. సార్ ఈవెన్ మీకు తర్వాత వాళ్ళ అమ్మాయి కొంచెం క్లారిటీ ఇచ్చింది. యాక్చువల్లీ తనకి అంటే కంటిన్యూషన్ వర్క్స్ వల్ల ప్లస్ మళ్ళీ రెస్ట్లెస్ వల్ల ఇస్నోమియా అనేటువంటిది వచ్చింది. కొంచెం అంటే నిద్ర సరిగా లేకపోవడం అనేటువంటి జరిగింది. సో ఆ దానికోసం అని చెప్పి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే ఒక నిద్ర మాత్రం ఐ థింక్ రెగ్యులర్గా వేసుకోవడం అనుకుంటా బహుశా. అది కొంచెం ఓవర్ డోస్ అవ్వడం మూలంగా తను 2 రోజుల పాటు ఎక్కడ నిద్ర లేకపోవడం వల్ల 2 రోజుల పాటు కంటిన్యూషను నిద్రపోవడం మూలన, అది తెలియకపోవడం మూలన జనాలకి అది సూసైడ్ అనేటువంటి మాట వస్తుంది తప్ప యాక్చువల్గా తను సూసైడ్ అటెంప్ట్ ఏం కాదు. బికాజ్ షీఈస్ అ వెరీ స్ట్రాంగెస్ట్ లేడీ. సార్ అంటే ఈ మధ్యకాలంలో ఒక లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా నేను కల్పన గారి ఇంటర్వ్యూలో తనే అన్నారు, నేను ఒకానొక టైంలో సూసైడ్ అటెంప్ట్ కూడా నేను చేశాను అని. సో ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ వైరల్ అయ్యేసరికి ఇక్కడ నిజంగానే అటెంప్ట్ చేశారా అన్న, అది కోఇన్సిడెన్స్ అంతే, కాకతాళీయం, జస్ట్ కాకతాళీయం అంతే. అది కేవలం అంటే అప్పట్లో ఏంటంటే తను చాలా స్ట్రగుల్ అయింది కాబట్టి పర్సనల్గా కొంచెం, ఇప్పుడు ప్రతి మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఆ ప్రతి మనిషి ఏదో ఒకటి ఎదుర్కొంటూనే ఉంటాడు కష్టాలు అనేటువంటి. అలా తను అప్పుడేదో తెలియక బహుశా చేసి ఉండొచ్చేమో, కానీ ఇప్పుడైతే నాకు తెలిసినంత వరకు అదేమీ కాదు. వై బికాజ్ తనకి ఇప్పుడు ఎవరైనా అంతేనండి. ఇప్పుడు నేనైనా కూడా కంటిన్యూషన్ ఒక 15 రోజులు వర్క్ చేశానంటే కనుక ఒకరోజు ఎక్కడ ఏది లేకుండా నేను ఏ వర్క్ చేయకుండా పూర్తిగా పడుకుని పోతాను. ఇంట్లో వాళ్ళకి చెప్పేసి పడుకుని పోతా. కాకపోతే తను ఏంటంటే ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు కాబట్టి మనకి ఇప్పుడు అది ఇంత ఇబ్బంది అయిపోతుంది. మీరు పడుకుంటారా సార్ అలాగే? అంతే, అంటే నిద్ర మాత్రం వేసుకోను నేను. కాకపోతే ఆయన నిద్ర అంతా రావడం అంటే గ్రేట్ సార్. అంటే 15 రోజులు కంటిన్యూషన్ గ్యాప్ లేకుండా వర్క్ చేస్తుంటాం ఒకసారి సార్. అలా వర్క్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా బాడీ కొంచెం రెస్ట్ కోరుకుంటుంది. ఆ రెస్ట్ కోరుకుంటున్నప్పుడు జరిగేటువంటి ఇవంతే. అండ్ తను ఏదో పిహెచ్డి కూడా చేస్తున్నారు, ఆ ప్రెజర్ కూడా ఎక్కువైంది. దేంట్లో పిహెచ్డి చేస్తున్నారు? మ్యూజిక్లో. ఓకే, ఎంతవరకు వచ్చింది సార్? ఏ ఇయర్లో ఉన్నారు తను? అది నాకు ఐడియా లేదు యాక్చువల్గా. బికాస్ అంటే మ్యూజిక్ పిహెచ్డి చేస్తాను తెలిసిన తప్ప నాకు ఆ విషయాలంటే అంత మరీ డీటెయిల్గా మనం ఎక్కువ అంత ముందుకు వెళ్ళాం ఇప్పుడుగా, అందువల్ల. కానీ ఇంకో వార్త కూడా బయటకు వచ్చింది, అంటే తన కూతురు వల్లే తన సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్పేసి. లేదండి, అవన్నీ ఏంటంటే జస్ట్ అంటే ఇదిగో పులంటే అదిగో తోక అనే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్ల ఉండొచ్చు తప్ప తను లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటేనండి, ఎస్పెషల్లీ మా మ్యూజిషియన్స్కి మ్యూజికే హీలింగ్ సార్. మాకు ఏదైనా ఉన్నా ప్రాబ్లం ఏదైనా ఉన్నా కూడా మ్యూజిక్తో చెప్పుకుంటాం తప్ప పర్టికులర్గా ఇలాగా అంటే మరీ ఇంకా ఈ స్థాయికి దిగిపోయేంతగా ఎవరు ఉండరు సాధారణంగా. సెన్సిటివ్ కూడా ఉంటారంట కదా సార్. అంటే చాలామంది తెర మీద మాత్రమే మా అందరికీ, అంటే సింగర్స్ కానీ అంటే ఆర్టిస్టులు కానీ అందరూ తెర మీదనే బాగా కనిపిస్తారు. బట్ పర్సనల్కి వచ్చే వరకు వాళ్ళ లైఫ్ చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. మీకు కూడా బాగా తెలుసు. నాకు కూడా ఈవెన్ నాకు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాకపోతే అంటే అది మనం ఎలా సెల్ఫ్ మోటివేట్ చేసుకున్నాం అనేటువంటి దాన్ని బట్టి, అదే విధంగా వచ్చి మ్యూజిక్తో నేను చెప్పే సజెషన్ కూడా ఏంటంటే, మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన స్ట్రెంగ్త్ ఏంటో ఆ స్ట్రెంగ్త్తో మనం దాన్ని హీల్ చేసుకోవాలి తప్ప ఇలాంటివి ఏమీ కాదు. బహుశా ఐ థింక్ మీరన్నట్టు కొంచెం ఓవర్ డోస్ అయి ఉంటుంది అది, అంతే. సో అది సంతోషమైన విషయం సార్. తర్వాత ఇప్పుడు స్టెబుల్ అయింది లక్కీగా, లేదంటే వెంటిలేటర్ మీద మాకు ఆ రోజు నైట్ అంతా కూడా మాకు చాలా భయం వేసింది. ఫస్ట్ వెంటిలేటర్ మీద అంటే అసలు చాలా మంది చివరి నిమిషం కదా అది. సో భయం వేసింది. సో ఆ టైంలో ఆ రోజు నైట్ అంతా కూడా మేము, కొంతమంది సింగర్లు వెళ్ళారు, వాళ్ళతో మేము కాంటాక్ట్లో ఉండి ఏం జరిగింది ఆ నైట్ అంతా కూడా మేము హానెస్ట్లీ ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకునే ఉన్నాం ఆ రోజంతా కూడా.
కానీ తర్వాత రోజు మార్నింగ్ మళ్ళీ నాకు సింగర్ శ్రీకృష్ణ నాకు మెసేజ్ పెట్టాడు, sir. సారీ అండి నేను రాత్రి నేను మెసేజ్ చూసుకోలేదు, Okay. బట్ స్టిల్ కల్పనక్క ప్రస్తుతం స్టేబుల్గా ఉంది, హాస్పిటల్ నుంచి మెసేజ్ వచ్చింది, నో ప్రాబ్లం, మీరు తీసుకోండి, రెస్ట్ తీసుకోండి. నిజాంపేటలో ఉంటున్నారు కదా సార్? అవునండి. మరి అంటే తనతో పాటు అప్పుడు కూతురు కూడా ఉందా సార్? అంటే తలుపులు పగలగొట్టి వెళ్ళంత చేశారంటే నాకు అది షాక్. అంటే ఎవరు లేరనుకుంటాను బహుశా ఆ టైంలో. సో తను తన పడుకుని కూతురు కూడా లేదు సార్ అప్పుడు? తను అక్కడ చెన్నైలో ఉంటుంది కదా, ఓకే, వాళ్ళ ఫాదర్తో ఉంటున్నారు. తను చెన్నైలో ఉంటుంది యాక్చువల్గా. మరి ఎవరు వెళ్ళారు సార్ ముందు? తెలియదు, నా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సంథింగ్ అంటే తను వచ్చి మార్నింగ్ వచ్చి రెస్ట్లెస్గా ఉండి ఇలా టాబ్లెట్ వేసి పడుకుందని మాత్రం తెలుసు, అంతే తప్ప అంతకుమించి ఎవరికి తెలియలేదు. ఓకే, స్పృహ వచ్చిన తర్వాత మాట్లాడారా సార్ మీరు? లేదండి, నేను ఇంకా మాట్లాడలేదు యాక్చువల్గా, వెళ్ళి కలవాలి యాక్చువల్గా. ఓకే, సో అంటే మీతో వర్క్ చేసేటప్పుడు అంటే మీ ఇద్దరి మధ్య అంటే బాండింగ్ ఏ విధంగా ఉండేది సార్? ఎప్పుడన్నా వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కానీ పర్సనల్ ఏమన్నా మీతో? సాధారణంగా తను అంటే అలాంటివి ఏం షేర్ చేసుకోదు యాక్చువల్గా తను. ఓకే సార్. ప్లస్ తను ప్రొఫెషనల్గా చాలా ఎనర్జెటిక్ పర్సన్. ఎస్ సార్. ఇప్పుడు సపోజ్ నాకు కీచక పాడింది, ఆంధ్రపూరి పాడింది, ఇలా చాలా సినిమాలు పాడింది, ప్లస్ తను నాకు విడిగా డెవోషనల్స్ పాడింది. సార్ పాడినప్పుడు కూడా వచ్చినప్పుడు ఎంత ఎనర్జిటీ ఉంటుందంటే తను అసలు మనం అసలు పనికిరాం అనమాట. అంటే మ్యూజిక్ డైరెక్టర్కి వీళ్ళెవ్వరికీ లేని ఎనర్జీ కూడా తన ఒక్కతి మొత్తం అసలు వచ్చిన వెంటనే అదంతా పాజిటివ్ చేస్తూ ఉంటుంది. ఓకే, మొత్తం అంతా పాజిటివ్ వైబ్స్ చేస్తూ ఉంటుంది తను. ఓకే సార్. ప్లస్ మాట్లాడే విధానం కానీ, నవ్వుతూ ఉండడం కానీ, రెగ్యులర్గా అంటే ఎక్కడ కూడా తను సాడ్గా అనేది చాలా తక్కువ మంది చూస్తారు, కానీ ఎక్కడ తను అసలు బయటపడదు. అట్ ద సేమ్ టైము చాలా మంచి స్ట్రాంగెస్ట్ ఉమెన్. సార్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా డోంట్ కేర్ అనుకుంటుంది, ఓకే, అంత మంచి స్ట్రాంగెస్ట్ ఉమెన్. ప్రతిదీ కూడా తను చాలా అంటే ఎవరిని కూడా అంటే మీన్ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం కానీ ఇలాంటివి కానీ అసలు ఏదీ లేదు ఏ రోజు కూడా. అందరితోనూ కలివిడిగా మాట్లాడడం, అలాగే అందరితో కూడా ఇంకొంచెం క్లోజ్గా మూవ్ అవ్వడం, ఎలా ఉన్నారు బాగున్నారు. అంతెందుకు నేను స్టూడియో పెట్టాను ఇప్పుడు, శ్రీ అభేరి స్టూడియోస్ అని. స్టూడియోకే దాదాపు 3 సార్లు 4 సార్లు వచ్చింది. ఒకసారి శ్రీలేఖ గారి వర్క్ వచ్చింది, ఒకసారి విడిగా ఇంకొకళ్ళ వర్క్ వచ్చింది, అలా 3-4 సార్లు పాడింది అక్కడే మా స్టూడియోలోనే. వచ్చినప్పుడల్లా కూడా అసలు పాజిటివ్ వైబ్ వెళ్తూ ఉంటుంది అనమాట అందరికీ కూడా, అంత ఎనర్జీ ఉంటుంది. ప్లస్ మనమే 10 సార్లు మనం పాడాము అని అంటే కనుక నేను అంటాను బాగుంది ఇది ఓకే అంటే, కాదు ఇంకొక 2-3 తీసుకుందాం అంటే అంత ఓపిక ఎక్కువ. టంగ్ ట్విస్టర్ సాంగ్స్ కూడా కంటిన్యూస్గా పాడేస్తారు. సో చాలా మంది లెజెండ్స్తో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ తనకు ఉంది. మరి దట్టు ఆమె లాస్ట్ చెప్పిన విధంగా సూసైడ్ అటెంప్ట్ చేశాను నేను అన్నప్పుడు, అంటే ఇప్పుడు ఎంత పెద్ద స్ట్రాంగ్ అయినా కానీ ఒక పర్సన్ కానీ ఫీమేల్ మేల్ ఎవరైనా బట్ ఇన్నర్ మాత్రం చాలా సెన్సిటివ్ ఉంటారు కొన్ని విషయాల్లో. ఆర్టిస్టులు సింగర్ చాలా సెన్సిటివ్ ఉంటారు సార్. సో అక్కడ విధంగా మాకు స్ట్రైక్ అయింది అనమాట. అంటే ఎమోషనల్గా ఎక్కువ ఉంటుంది బాండింగ్ అనేటువంటిది ప్రతి మనిషితోనూ. కాకపోతే దాన్ని ఏంటంటే ఓవర్కమ్ చేయడానికే ప్రయత్నిస్తాం, అది మ్యూజిక్ ఉపయోగపడుతుంది మాకు యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు సపోజ్ మార్నింగ్ నుంచి కంటిన్యూషన్ మేము స్టూడియోలో ఉన్నాం అనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది. ఎస్ సార్. అంటే ఈ పొద్దు నుంచి ఉన్న సౌండింగ్ అంతా కూడా క్లియర్ అయిపోయి కామ్గా ఉండాలనిపిస్తుంది. ఓకే, బట్ ఇంట్లో ఉండడం అలా కుదరదు, పిల్లలు వీళ్ళందరితో ఆటోమేటిక్గా మనకి ఒక చిన్న ఇది ఉంటుంది, కానీ అదొక ఎంజాయ్మెంట్. ఎస్ సార్, అంతే. అండ్ సింగర్స్ మెయిన్గా ఇప్పుడు పాట పాడి ఒక సినిమాకి పాట పాడుతున్నారంటే ఆ పాట ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత కానీ ఆ పాట అందులో ఉందని తెలియదంట. కొంతమందికి అమౌంట్స్ కూడా అంటే చాలా వరకు పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు సిద్ శ్రీరామ్ గారు కానీ అర్మాన్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక్కొక్క సాంగ్స్కి మాకు అమౌంట్ ఇంతవరకు ఇవ్వలేదు అన్న కామెంట్స్ నేను విన్నాను. ఇందులో 2-3 వెర్షన్స్ అండి. ఇప్పుడు ఒక పాట పాడిన తర్వాత అది రిలీజ్ అయ్యేంత వరకు తెలియదు అంటే బికాజ్ ఆఫ్ అక్కడ రకరకాల ఆబ్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మామూలు ఒక నార్మల్ సింగర్ చేత ముందు ట్రాక్ పాడిస్తాం కంపోజ్ చేయడానికి, కానీ కంపోజ్ చేసిన తర్వాత ఒక ట్రాక్ పాడిస్తాం సింగర్ చేత. ఆ సింగర్ ట్రాక్ సింగర్ అప్పటికి నిజంగా అతని వాయిస్ చాలా బాగుండి ఆ పాట అల్టిమేట్గా వచ్చింది అని అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ ట్రాక్ సింగర్ చేత ఫైనల్ కూడా పాడిస్తాం. అప్పుడు యాక్చువల్గా ఉండేది అంటే ఇక్కడ వేరియేషన్స్ అండి, టైర్ 2 టైర్ 1 లాగా. ఇక్కడ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్స్లో లెవెల్స్ ఉంటాయి కదా, కొంచెం పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అని, చిన్న మ్యూజిక్ డైరెక్టర్ అని. వీళ్ళల్లో ఏంటంటే సాధ్యమైనంత వరకు చిన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు పేమెంట్లు ఇచ్చేవాళ్ళే.
పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ అనేటువంటి వాళ్ళది ఏంటంటే ప్రొడక్షన్స్ రావడం అని అది రకరకాల కారణాల వల్ల అది అందకపోవచ్చు. బట్ ఏ రోజు నేను సిద్ధు శ్రీరామ్ గారికి రాలేదు అనేది నేను ఎప్పుడు వినలేదు యాక్చువల్గా. నేను రీసెంట్గా ఇంటర్వ్యూలో విన్నాను సార్. అంటే బహుశా అది ఆయన ఎదుర్కొన్నారేమో, కానీ అది ఎదుర్కొన్నారు చిన్న మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు కూడా ఆయనకు ముందు చెక్ ఇచ్చేసిన వాళ్ళే తప్ప ఎప్పుడు తర్వాత పేమెంట్ ఇస్తామని ఎప్పుడు అనుకోలేదు కూడా. ఓకే. సో అలా జరగలేదు నాకు తెలిసిన వరకు. బహుశా పెద్దవాళ్ళతో ఏమైనా జరిగి ఉండొచ్చు, వాళ్ళు రీసెంట్ ఇంటర్వ్యూ ఆయనది జరిగి ఉండొచ్చు బహుశా అది. సో ఒక ఈవెంట్ లో కూడా హ్యాపీ అయింది కదా సార్, తన గొంతు పోవటం వల్ల సడన్ గా పాడే వరకు అది వైరల్ అయింది. సో దాని మీద ఇంటర్వ్యూ ఉన్నప్పుడు ఆయన ఆ వర్డ్స్ ఆ టాపిక్ చెప్పడం జరిగింది. ఓకే ఓకే. అయితే అండి ఇంకా అమౌంట్ అనేటువంటిది ఏంటంటే మేడం, ఇక్కడ ఈ ప్యాకేజ్ సిస్టమ్ అనేటువంటిది ఒకటి వచ్చింది ఇప్పుడు. అది ఎవరు స్టార్ట్ చేస్తారో తెలియదు కానీ ప్యాకేజ్ సిస్టమ్ ఎట్లా ఉంటుంది అంటే మ్యూజిక్ డైరెక్షన్ ఏంటంటే ఒకప్పుడు ఏం చేసేవారంటే మ్యూజిక్ డైరెక్టర్ రెమ్యునరేషన్ అంటూ ఒకటి ఉండేది. మిగతాదంతా కూడా సింగర్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ ప్లేయర్స్ కానీ వీళ్ళందరికి కూడా ఏంటంటే డైరెక్ట్ గా ప్రొడక్షన్ నుంచి వచ్చేది. మ్యూజిక్ డైరెక్టర్ విడిగా రెమ్యునరేషన్ ఉండేది, అంటే ఆ వర్క్ మొత్తం చేసినందుకు కానీ. ఆ తర్వాత ఎవరు స్టార్ట్ చేస్తారో తెలియదు కానీ ఒక ప్యాకేజ్ సిస్టమ్ లాగా తయారైంది. అంటే మొత్తం మ్యూజిక్ డైరెక్టర్కే ఇగో ఇంత ఇస్తాం ప్యాకేజ్, మొత్తం అంతా కూడా ఫైనల్ మిక్స్ అయ్యేంత వరకు మీదే బాధ్యత. అదేంటి సార్ మరి ఇప్పుడు అందరికి ఇవ్వాలి కదా సార్? అదే ఆ ప్యాకేజ్ లోనే మొత్తం చేసుకోవాలి. సో దాంతో ఏమవుతుందంటే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఏం చేస్తారంటే, అంటే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు నేను పర్టికులర్ పేర్లు చెప్పట్లేదు, ఎవరి పేర్లు కూడా, వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్నంతలో అడ్జస్ట్ చేసుకుంటూ మిగతాది వాళ్ళు మిగిల్చుకోవడం కోసం అని చెప్పి కొంతమందికి ఎగ్గొట్టడాలు కానీ లేదంటే కొంతమందికి ఇవ్వకపోవడాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బికాస్ వాళ్ళని కూడా అనడానికి లేదు, ఎందుకంటే ఇప్పుడు ఒక బడ్జెట్ సపోజ్ ఒక 10 లక్షల బడ్జెట్ ఉంది అని అంటే కనుక వాళ్ళు 6 లక్షలు 7 లక్షలు ఇస్తే మిగతా 3 లక్షలు వీళ్ళు ఎక్స్ట్రా పెట్టుకోలేరు. అట్ ద సేమ్ టైము అలా అని చెప్పి వీళ్ళు మిగిల్చుకోకుండా ఉండలేరు. సో 6-7 లక్షల్లోనే వీళ్ళు మిగిల్చుకోవాలి, ప్లస్ అడ్జస్ట్ చేసి మ్యూజిక్ ఇవ్వాలి వాళ్ళకి. సో అలాంటి పరిస్థితుల్లో కొంతమంది చేసి ఉండొచ్చు. ఎంత ఉండదు సార్ అంటే ఒక సింగర్ పాడితే సాంగ్? అలానే లేదండి, స్టేజెస్ అండి, స్టేజెస్. ఒకవేళ స్టేజ్ ఎక్కువ ఫస్ట్ స్టేజ్ అయితే ఎంత ఉంటుంది? ఇప్పుడు మీరు అన్నారు కదా సిద్ధు శ్రీరామ్ గారు, వాళ్ళు నేను ఈ మధ్య కాలంలో తెలుసుకున్నది ఏంటంటే సిద్ధు శ్రీరామ్ గారు విత్ జిఎస్టీతో కలిపి 15 దాకా వెళ్తున్నారు. 15 lakhs వన్ సాంగ్ కి. ఓకే, అంటే నార్మల్ స్టేజ్ అవుతాయి సార్ 5,000 నుంచి మొదలెట్టుకోవచ్చు. 5,000 నుంచి కూడా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ బడ్జెట్లు బట్టి, మ్యూజిక్ డైరెక్టర్ బడ్జెట్లు బట్టి మారుతుంది. 5,000 నుంచి పాడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకే కొంతమంది 25,000 ఇస్తారు, కొంతమంది 10,000 ఇస్తారు. అంటే ఒక సింగర్కి పర్టికులర్గా ఇంత అని ఫిక్స్ అయితే ఏం లేదు ప్రస్తుతానికి. ఓకే. కానీ ఇప్పటికీ బాధ అనిపించేది ఏంటంటే అంత కష్టపడి గొంతు చించుకుని వాళ్ళు పాడితే, అంత కష్టపడి మ్యూజిక్ కంపోజర్ చేస్తే మధ్యలో ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతుంటుంది కొంత. మధ్యలో ఉండే మీడియేటర్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు తింటూ ఉంటారు. ఇది నిజంగా చాలా బాధనే సార్, చాలా చాలా బాధ అండి. ఇప్పటికీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి సార్. జరుగుతున్నాయండి. కానీ ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఎప్పటికొకప్పుడు మాకు గుర్తింపు రాదా, ఖచ్చితంగా ఓపికలు ఎక్కువ సార్. ఓపిక ఉండాలండి, ఓపికలు చాలా ఎక్కువ. ఇక్కడ అదృష్టం ఉన్నా లేకపోయినా నాకు తెలియదు, కానీ ఓపిక ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు హిట్ అవుతారు. ఎస్ సార్. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. సార్ ఎన్ని ఇయర్స్ సార్ కెరియర్ మీది ఇందులో? ఫస్ట్ నేను పాడుతా దిగా పాడాను, యాక్చువల్గా ఫస్ట్ బజాజ్ పాడుతా దిగాలో పాడాను. ఓకే. ఆ తర్వాత ఎస్పీ గారితో మీకు అనుబంధం ఉంటుంది ఆ టైంలో. సో ఆ బజాజ్ పాడుతా దిగా నుంచి నేను పాడుకుంటూ వచ్చి తర్వాత కోరస్లు పాడుతూ తర్వాత రెహమాన్ సార్ దగ్గర వర్క్ చేయడం, ఐ మీన్ ఒక ఫీమేల్ కోరస్ పాడడం అంతా జరిగి. ఫీమేల్ కోరస్? ఫీమేల్ కోరస్లు పాడేవాడిని అప్పట్లో. అమ్మ సార్, ఒకసారి హమ్ చేస్తారా సార్? ఇప్పుడు కొంచెం కష్టమే కానీ బట్ స్టిల్ ట్రై చేస్తాను. సో అలా ఏంటంటే అక్కడ అలా పాడి ఆ తర్వాత వచ్చి లక్కీగా తర్వాత మళ్ళీ వచ్చి ఈటీవీలో మురళీధర్ గారిని ఒక ఆయన ఉండేవారు, మురళీధర్ కేసరి గారని చెప్పి. ఆయన నాకు ఒక రకంగా చెప్పాలంటే నా సెకండ్ ఇన్నింగ్స్కి టోటల్ ఆయన ఒక గాడ్ ఫాదర్ లాగా. వై బికాజ్ ఏంటంటే ఆయన చేసిన అన్ని ప్రోగ్రామ్స్కి కూడా నేనే మ్యూజిక్ చేశాను. అలానే సౌందర్య లహరి అని రాఘవేంద్రరావు గారి కార్యక్రమాన్ని కూడా నేను మ్యూజిక్ చేయడం జరిగింది. సౌందర్య లహరి రాఘవేంద్రరావు గారి ఫస్ట్ టైం టీవీలో ఒక టాక్ షో చేస్తే దానికి నా అదృష్టం కొద్ది దానికి మ్యూజిక్ డైరెక్టర్గా నాకు ఒక అవకాశం రావడం జరిగింది. దానికి ఫస్ట్ యాంకర్ బాలు గారు. బాలు గారితో అనుబంధం ఏంటంటే నేను నా కెరీర్ స్టార్ట్ చేయడమే నేను పాడుతా తీగ అనేటువంటి దాంట్లో స్టార్ట్ చేసింది. దాని తర్వాత నేను ఫస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ చేసిన తర్వాత నా ఫస్ట్ సాంగ్ బాలు గారు పాడారు. తర్వాత అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అని టీటీడీ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో ఫస్ట్ సీడీ నేను చేస్తే ఆ ఫస్ట్ సీడీ రిలీజ్ చేసింది బాలు గారు. ఇలా ప్రతిదీ కూడా నాకు ఒక చిన్న అంటే భగవంతుడు ఒక మెమరీ ఇచ్చాడు నాకు నిజంగా ఆ విషయంలో.
ఓకే. అదేవిధంగా అందుకని నేను స్టూడియో పెట్టుకోగానే ఫస్ట్ మీరు ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఫొటోస్ ఎవరు ఉంటాయంటే బాలు గారు, జానకమ్మ గారు, రాజా గారు, ఈ ముగ్గురు ఫొటోస్ ఉంటాయి. ఓకే. సరే ఇంకొకటి మీకు అంటే ఇది అయిపోయిన టాపిక్, బట్ ఇప్పటికీ చాలా మందిలో ఉన్న డౌట్స్. చెప్పండి. ఉదయ్ కిరణ్ గారు అంటే ఫినాన్షియల్ ప్రాబ్లం వల్లనే సూసైడ్ చేసుకున్నారు అన్న టాక్ ఒకటి వస్తే, ఇంకో టాక్ వచ్చేసి వాళ్ళ వైఫ్ వల్ల సూసైడ్ చేసుకున్నారని ఇంకో టాపిక్ వచ్చింది. ఇంకొక టాపిక్, ఇండస్ట్రీలో ఒక పెద్ద పర్సన్ సినిమా అవకాశాలు రాకుండా చేశాడు, అందుకని ఆ మెంటల్ టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకున్నాడన్న ఈ 3 కారణాలు ఉన్నాయి సార్. అంటే మీరు పర్సనల్ లైఫ్ మీతో ఉదయ్ కిరణ్ గారు ఉండేవారు, హీరో ఉదయ్ కిరణ్ గారు. సో ఆయన గురించి ఏమన్నా సార్, అంటే మాకు తెలియంది ఏదన్నా? అంటే తెలియదంటూ ఏం లేదండి. ఇప్పుడు ఒక మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఓపెన్ బుక్ అది. ఎస్ సార్, ఎస్. ఒక మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా ఓపెన్ బుక్ అది. ఎంతోమంది ఎన్నో రకాలుగా రకరకాలుగా మాట్లాడుకుంటారు. సార్ అందులో నిజానిజాలు ఏమిటి అంటే, ఇప్పుడు నేను చెప్పచ్చు బహుశా, ఆ చెప్పింది బయట వాళ్ళ కొంతమంది నిజం కాదనుకుంటారు, కొంతమంది నిజం అనుకుంటారు. అంటే నాకు తెలిసిన వరకు అయితే కనుక ఫినాన్షియల్ ప్రాబ్లం అయితే ఏం లేదండి తనకి. ఫినాన్షియల్ ప్రాబ్లం లేదు సార్. ఫినాన్షియల్ ప్రాబ్లం అయితే ఏం లేదు. బికాజ్ ఎందుకంటే కనుక వాళ్ళ అమ్మగారి గోల్డే చాలా వరకు. ఇంత ఇదిగా మాట్లాడారంటే ఫుడ్ కూడా లేదన్నారు అసలు, ఇంత మాట్లాడారు. ఏ రోజు ఇప్పటికి వచ్చి నేను అలాగా చూడలేతాను నేను. ఓకే. బికాజ్ ఎందుకంటే నాకు ఎక్కువ అనుబంధం ఎలా అంటే కనుక, మా అమ్మాయి 2014 జాన్ 5th పుట్టింది. ఓ, ఆ రోజు నైటే అన్నయ్య. ఓకే. ఓ, ఒకటే డేట్ సార్. ఒకే రోజు, అదే ఒకే రోజు. సో నాకు మా అమ్మాయి అంటే అందుకని చాలా ఇష్టం నాకు ఇంకా. ఓకే. ప్లస్ తర్వాత రోజే జాన్ 6th రెహమాన్ సార్ బర్త్డే. ఓ. అట్ ద సేమ్ టైం జాన్ 5th ఆకాష్ పూరి తెలుసు కదా, వాళ్ళ అమ్మగారి లావణ్య గారి బర్త్డే కూడా. ఓకే. సో వాళ్ళ కుటుంబం నుంచి కూడా నాకు చాలా ఎఫెక్షన్. ఓకే. మా అమ్మాయి అంటే చాలా ఇష్టం వాళ్ళందరికీ కూడా. మా అమ్మాయి బర్త్డే ప్రతి బర్త్డేకి వాళ్ళు ఎవరో ఒకళ్ళు అటెండ్ అవుతారు. ఒక చిన్న ఎఫెక్షన్ ఉంటుంది, ఎమోషనల్ బాండింగ్. అలా ఏంటంటే ఉదయ్ కిరణ్తో ఏంటంటే నాకు కూడా కొంచెం ఎమోషనల్ బాండింగ్ ఉంది. అన్నయ్య అవుతాడు వరుసకి. దూరపు రిలేటివ్ కానీ, బట్ అన్నయ్య అవుతాడు. దూరపు రిలేటివ్ యాక్చువల్గా అన్నయ్య అవుతాడు. తను చాలా ఏంటంటే ప్రతిదీ కూడా క్యాల్కులేటెడ్ పర్సన్. చాలామందికి తెలియదు ఏంటంటే ఎమోషన్ తనకి ఎక్కువ, కానీ చాలా క్యాల్కులేటెడ్గా ఉంటాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాబ్లం వచ్చింది ఈ రూట్లో, సో నెక్స్ట్ అయితే ఈ ప్రాబ్లం ఫేస్ చేయాలంటే కనుక ఫేస్ చేయడం అనేది ఒక ఎత్తు, ఆ ప్రాబ్లం పక్కన పెట్టి ఇంకో రూట్లోంచి మనం వెళ్ళచ్చు. ఇలా ప్రతిదీ క్యాల్కులేటెడ్గా వెళ్తాడు తను. ఓకే. సో తను అంత ఫినాన్షియల్ బర్డెన్ అయితే నేను ఎప్పుడు కూడా తనని చూడలేదు. వై బికాజ్ తనకి నాకు తెలిసిన వరకు ఊటీలో చేరింగ్ అక్రాస్ అని ఒక హోటల్ కూడా ఉంది తనకి. యాక్చువల్గా ఊటీలో ఉందా సార్? అప్పట్లో ఉండేది యాక్చువల్గా అది. సో నాకు తెలుసు అది. ఓకే. సో తనకంత ఫినాన్షియల్ బర్డెన్ అయితే నేను అనుకోలేదు. మరి ఎందుకు సార్, ఎందుకు హ్యాంగ్ చేసుకోవడం జరిగింది? ఏమన్నా మీకు తర్వాత అయినా మీరు రిలేటివ్ కాబట్టి ఇంకా ఎక్కువ తెలిసి ఉంటుంది. అంటే ఒకటండి, ఇప్పుడు మనం వినడం వేరు, వాళ్ళ చెప్పుల్లో కాలు పెట్టి ఆలోచించడం వేరు. ఓకే. వాళ్ళ చెప్పుల్లో కాలు పెట్టి ఆలోచించినప్పుడు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా కూడా కొన్ని వీక్ మూమెంట్స్లో తీసుకుంటూ ఉంటారు. అంటే వీక్ డెసిషన్స్ అంటే అది స్పాంటేనియస్గా అప్పటికప్పుడు తీసుకునే స్పాట్ డెసిషన్స్ అవన్నీ కూడా. సో ఆ డెసిషన్స్ని మనం ఏమీ జడ్జ్ చేయలేము, జడ్జ్ చేయకూడదు కూడా. ఇప్పుడు ఉదయ్ కిరణ్ గారి వైఫ్ తను ఏం చేస్తున్నారు? విషిత గారు ఏం చేస్తున్నారు? నాకంత ఐడియా లేదు, అంటే తనకంత పరిచయం లేదు. బట్ అది వాళ్ళ నాన్నగారు మాత్రం మోడల్ కోఆర్డినేటర్ అని మాత్రం తెలుసు నాకు తప్ప, తను రెగ్యులర్గా నాకంత పరిచయం. మళ్ళీ ఏమైనా పెళ్లి చేసుకోవడం అలా ఏమైనా జరిగింది? అసలు ఐడియా లేదండి, బికాజ్ ఆఫ్ నాకంత పరిచయం లేదు. ఓకే. సో నాకేంటంటే పొద్దున్నే ఇల్లు, తర్వాత స్టూడియో, మళ్ళీ మధ్యలో ఎవరైనా పిలిస్తే ఆ ఆఫీసులకు వెళ్ళడమే తప్ప నేను మిగతా ప్రపంచాన్ని కూడా పట్టించుకోను. సరే, ఇంతకుముందు మీరు మాట్లాడుతూ అంటే మధ్యలో వాళ్ళకి ఇట్లా వెళ్ళిపోతుంది, మధ్యలో వాళ్ళు తినేస్తూ ఉంటారు అన్నారు కదా. మీకు ఇండస్ట్రీలో చాలా మంది తెలుసు, పెద్ద పర్సన్స్. అంటే వాళ్ళకి ఎప్పుడైనా మీకు చెప్పాలనిపించలేదా ఇలా జరుగుతుంది అని? ఎప్పుడు లేదు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఇప్పుడు సపోజ్ ఒక వర్క్ తీసుకొచ్చారు స్టూడియోకి, తీసుకొచ్చినప్పుడు వర్క్ తీసుకొచ్చిన వాళ్ళతోనే కాంటాక్ట్ ఉంటాను తప్ప వాళ్ళ అవతల వాళ్ళు తెలిసిన వాళ్ళే ఉంటారు. సపోజ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఖచ్చితంగా మాకు తెలిసిన వాళ్ళే ఉంటారు, కానీ త్రూ ఛానల్ ఒక ద్వారా వచ్చినప్పుడు మనం వాళ్ళతోనే డీల్ చేయాలి తప్ప డైరెక్ట్గా మనం వాళ్ళని వెళ్ళకూడదు. అంటే అది ఎథికల్ కాదని నేను నమ్ముతాను బాగా. ఓకే. సో వీళ్ళు కూడా ఏంటంటే పాపం అంతెందుకు కొంతమంది సింగర్స్కి అయితే వాళ్ళు ఫీల్ అయ్యి చెప్తున్నారు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే
నేను ఒక సాస్ ఫ్యామిలీ అని చెప్పి, సాస్ అంటే శ్రీ అభిరి స్టూడియోస్, ఓకే. సో సాస్ ఫ్యామిలీ అని ఒకటి పెట్టుకుని నేను కొంతమంది సింగర్స్ని అంటే రెడీ చేసుకున్నాను, ఒక టీం లాగా రెడీ చేసుకుంటున్నాను యాక్చువల్గా. వాళ్ళనే కాదు ఇంకా చాలామంది నాకు తెలిసిన సింగర్స్ అందరూ కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ మేము ఎవరికి పాడుతున్నాం కూడా మాకు తెలియదు సార్, ఫోన్ చేస్తారు. అవును సార్, నేను చాలా విన్నాను అసలు. ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి సార్ రికార్డింగ్ ఉంది వచ్చేయండి అంటారు అంతే. అక్కడికి వెళ్ళేదాకా కూడా తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఒకసారి కనబడతారు, ఒకసారి కనబడరు, ఆన్లైన్లో పాడిస్తుంటారు కొంతమంది. సో అలాగా మాకు మేము ఎవరికి పాడుతున్నాం కూడా తెలియదు. మరి ఇలా టైం వేస్ట్, అది కాకుండా అంటే టైం అప్కమింగ్ వాళ్ళకి అదొక ఛాన్స్ సార్. ఇప్పుడు ఆల్రెడీ ఫీల్డ్లో ఉండి పాడిన వాళ్ళకి ఇది తెలియకపోవడం అంటే ఇది చాలా విడ్డూరం సార్. ఒకవేళ వాళ్ళు పాడినందుకు సినిమాలో ప్లే అవ్వకపోయినా సో వాళ్ళు పాడినందుకైనా రెమ్యునరేషన్ ఇస్తారంటే అది లేదు. అంటే అది వస్తాయి కానీ చాలా లేట్గా వస్తుంటాయి. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లతో ప్రాబ్లం ఏంటంటేనండి, అంటే అఫ్కోర్స్ నేను కూడా మ్యూజిక్ డైరెక్టర్నే, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఏంటంటే ప్రాంప్ట్గా ఇచ్చేస్తారు, చాలా ప్రాంప్ట్గా ఇస్తారు. అంటే మేజర్ 75 to 80% అందరూ కూడా ఇచ్చేసేవాళ్ళు వెనక్కి. కొంతమంది ఏంటంటే వాళ్ళకి ప్రొడక్షన్ వల్ల లేట్ అవ్వడం, దానివల్ల కొంచెం లేట్గా ఇస్తారు, పర్వాలేదు, మహా అయితే 2 నెలలు 3 నెలలు ఓకే యాక్సెప్టెడ్. కొంతమంది సంవత్సరాల తరబడి ఎవరు, మళ్ళీ పక్కన వాళ్ళు వేరేవి కొనుక్కుంటూ ఉంటారు, వాళ్ళ లైఫ్ బాగానే ఉంటుంది, బట్ స్టిల్ మన దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం పేమెంట్స్ ఆగిపోతూ ఉంటాయి. చాలామంది సింగర్స్ ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉంటారు ఆ విషయంలో మాత్రం ఇప్పటికీ. అవును అవును సార్. అందుకనేంటే నేను కూడా ఏంటంటే యాక్చువల్గా నేను ఒక ఇన్ఛార్జ్షిప్ తీసుకుందామని ఫీల్డ్లోనే ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకుందామని ట్రై చేస్తున్నాను. ఇన్ఛార్జ్షిప్ ఏంటంటే మీకు అదే ఒక మ్యూజిక్ డైరెక్టర్కి వర్క్ ఏదైనా కావాల్సి వస్తే ఇన్ఛార్జ్ని వాళ్ళకి కనెక్ట్ అయితే కనుక ఇన్ఛార్జ్ వాళ్ళకి సరైనటువంటి వాళ్ళకి మీ అండర్లో ఉన్న వాళ్ళకి, మా అండర్లో అని కదా మొత్తం ఏ సింగర్ కన్నా కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అది వర్కౌట్ చేస్తారు. అలా చేసినందుకు గాను ఇన్ఛార్జ్ ఏం చేస్తారంటే రెగ్యులర్గా కమిషన్స్ ఉంటాయి. కాకపోతే నేనేమంటానంటే కష్టపడి గొంతు చించుకు పాడేది వాళ్ళు, కష్టపడి కంపోజ్ చేసేది వీళ్ళు, మధ్యలో ఉన్న వాళ్ళకి ఎందుకని నేనేంటంటే అది లేకుండా కమిషన్ మ్యూజిక్ డైరెక్టరే ఉంటే బెటర్ కదా సార్. కదా, ప్లస్ మ్యూజిక్ తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకొంచెం ఇంకా బెటర్. ఎందుకంటే బికాజ్ పలానా మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఈ శృతిలో కావాలి ఒక సింగర్ అంటే ఏ సింగర్ ఏ శృతి ఎంత కరెక్ట్గా పాడగలడు అనేటువంటి విషయం తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడే కదా సరైన పర్సన్ మనం ఎదుటి వాళ్ళకి అందించగలిగేటువంటిది. అందుకని నేను అలా ట్రై చేస్తున్నాను ఇప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు అంటే మనం ముందు మాట్లాడిన టాపికే, కల్పన గారు ఇప్పుడు లాస్ట్ ఒక ఈవెంట్ చేసినట్టున్నారు. అంటే ఒక ఈవెంట్ కంటే ఒక సింగర్ ఎంత ఛార్జ్ చేస్తారు సార్? ఇప్పుడు కల్పన గారిని తీసుకోండి, ఎంత ఛార్జ్ చేస్తారు? ఒక్కొక్క స్టేజ్ అండి అది, అంటే పర్టికులర్గా మనం చెప్పలేం కానీ కొంతమంది అంటే కొన్ని ఆబ్లికేషన్స్ వర్క్స్ ఎక్కువ ఉంటాయండి. ఇప్పుడు సపోజు నేనే మ్యూజిక్ డైరెక్టర్, నా విషయం మాట్లాడుకుందాం. సపోజ్ ఇప్పుడు నేను ఒక సినిమాకి వర్క్ చేస్తున్నప్పుడు ఆ సినిమా డైరెక్టర్స్ తెలిసిన వాళ్ళు ఉంటారు, లేదంటే వేరే పెద్దవాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆబ్లిగేషన్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర నేను సినిమాకి తీసుకునేటప్పటికి ఒక 15 లక్షలు తీసుకోవచ్చు, కొంతమంది దగ్గర 25 తీసుకోవచ్చు. అంటే ఆ యొక్క వన్ టైం పేమెంట్ అవుతుందా సార్? వన్ టైం పేమెంట్ ఎప్పుడూ ఉండదండి, బికాస్ ఆఫ్ ఇది కూడా ఏంటంటే వర్క్ కూడా మనం వన్ టైం ఇవ్వలేం కదా, సాంగ్స్ ముందు ఇవ్వాలి, ఒక్కొక్కటి ప్యాకేజ్ టైప్ ఏమి ఉండదు. సో కొంత మాత్రమే వెళ్తుంది. అదే కరెక్ట్ కూడా యాక్చువల్గా. మనం ఉన్నా కూడా చేతిలో డబ్బులు ఉన్నాయి కదా, ఖర్చు పెట్టేస్తే ఇబ్బంది అయిపోతుంది, మళ్ళీ తర్వాత ఇబ్బంది అయిపోతుంది. సో అలా ఏంటంటే ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి ఒకలా ఉంటుంది. కొంతమంది 2 లక్షలు తీసుకుంటారు షోకి, కొంతమంది 1 lakh తీసుకుంటారు. కొన్ని అప్లికేషన్స్ వల్ల ఒక్కొక్కసారి 50 తీసుకుంటారు, లేదంటే ఒక్కొక్కసారి 200 తీసుకుంటారు. అది అప్లికేషన్స్, ఇది రిలేషన్స్ మీద నడిచేటువంటి ఇదండి మొత్తం అంతా కూడా. అండ్ వర్షం సినిమా ఉదయ్ కిరణ్ గారు చేయాల్సిందంట కదా సార్, ఎందుకు మిస్ అయ్యారు? అంటే మిస్ చేశారా లేదంటే మిస్ అయ్యిందా? అంటే యాక్చువల్గా నాకు తెలిసిన, ఈవెన్ మీరు మురళీమోహన్ గారి ఇంటర్వ్యూ కూడా చూసుంటారు బహుశా, అతడు కూడా ఫస్ట్ మేము ఉదయ్ కిరణ్ అనుకున్నాం అని చెప్పేసి ఆయన కాంటాక్ట్ అయ్యారని కూడా చెప్పారు. యాక్చువల్గా అంటే మిస్ అయిందా మిస్ చేశారా అనేది సహజంగానండి, అది అప్లికేషన్స్ రకరకాలండి. అంతెందుకు ఇప్పుడు నా దగ్గర ఉన్న సింగర్ని నేను ఒక పంచి పాట పాడిద్దామనే ఉద్దేశంలో ఉంటా, ఆ ప్లేస్మెంట్లోకి వచ్చేటప్పటికి ఆ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ లేదంటే కనుక ఎవరైతే సమ్ హీరో కానీ వాళ్ళు ఏంటంటే నాకు ఈ సింగర్తో కావాలి అనుకుంటారు వాళ్ళు. ఓకే సార్. అంటే ఇప్పుడు మనం చెప్పే సింగర్ ఎలా అంటే ఆ పాటకి యాప్ట్గా అవుతారు, వాళ్ళు చెప్పే సింగర్ ఏంటంటే వాళ్ళకి మార్కెట్ ఉంటుంది. ఓకే. సో మార్కెట్ ఉండే సింగర్కి ఉండే వాల్యూ వేరే ఉంటుంది,
ప్లస్ యాప్ట్గా కరెక్ట్గా పాడతారు అనుకునే సింగర్కి వాల్యూ కానీ వేరే. పర్ఫార్మెన్స్ పరంగా ఉదయ్ కిరణ్ గారు బెస్టే కదండి, ఆ లవర్ బాయ్ అది ప్లస్ ఇంకా హ్యాట్రిక్ బాగుంది. ఇండస్ట్రీలో ఎవరికి రాలేదు కదండి నిజంగా ఆయన ఇచ్చిన హ్యాట్రిక్. Yes. చిత్రం నువ్వు నేను మనసంత నువ్వే కంటిన్యూషన్ ఇప్పటికొచ్చి ఏ హీరోకి లేదు కదా. అవును, కంటిన్యూషన్ ఉంది. Yeah. కానీ మిస్ అయినది కదా ఇప్పుడు. అదే వర్షం సినిమా ప్రభాస్ గారు చేశారు. సో ప్రభాస్ చాలా కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్. బిగ్గెస్ట్ హిట్. అవును. సో అక్కడ కొద్దిగా రే అన్న అంటే ఇప్పటికీ ఉదయ్ కిరణ్ అంటే బహుశా అక్కడ ఆస్పెక్ట్స్ రకరకాల ఆస్పెక్ట్స్ ఉండొచ్చు అండి బహుశా. అంటే అక్కడ ఆ టైంకి మార్కెట్ పరంగా చూసుకుని ఉండొచ్చు, లేదా ఇంకేవో రకరకాల కారణాలు ఉంటాయి. అవునవును. అదే చెప్తున్నా కదా, మనం వాళ్ళ చెప్పుల్లో కాళ్ళు పెట్టి ఆలోచిస్తే తప్ప మనకేం విషయాలు తెలియవు. సో మనం దేన్ని జడ్జ్ చేయలేము, జడ్జ్ చేయకూడదు కూడా. ఎస్. సో ఇప్పుడు మీరు అన్నారు కదా, ఓకే పూరి గారి ఫ్యామిలీతో ఆకాష్ పూరి కూడా వీళ్ళు అంటే పర్సనల్ టచ్ ఉన్నా కానీ తర్వాత వాళ్ళ మధ్యలో కూడా కొన్నిసార్లు డిస్టర్బెన్సెస్ అయ్యాయి. అదే ఏ ఒక్క ఎక్కడ కూడా ఇవే ఎక్కువ బయటకు వస్తున్నాయి. అంటే ప్రాబ్లం అదేనండి, మంచిగా ఉన్నంతసేపు మంచి అని చెప్పుకోరు ఎవరు, చెడుని మాత్రం టక్కుమని చెప్తారు. ఎస్. సో థ్యాంక్ యూ సార్, అంటే ఇంతసేపు అంటే మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు చాలా పొలైట్గా చెప్పారు. థ్యాంక్ యూ. అండ్ మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? అంటే రీసెంట్గా లాస్ట్ వరకు అయితే కనుక అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ అంటే కొంత కావాలని చెప్పి ఒక 2 years నేను గ్యాప్ తీసుకున్నాను. వై బికాజ్ అంటే వెయిటింగ్ ఫర్ ఏ గుడ్ సబ్జెక్ట్ అండ్ వెయిటింగ్ ఫర్ ఏ గుడ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఇలా రకరకాల. సినిమా అంటే ఇప్పుడు డైరెక్షన్ చేసిన సినిమా కథ కంటెంట్ని బట్టి హిట్ అవుతుంది సార్. ఇప్పుడు ఏంటంటే సాంగ్స్, ఆర్ఆర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ ఉండాలి. అంటే ఇప్పుడు ఇది ఇంకా అదనంగా మీకు ఉంది కదా. అంటే సాంగ్స్ బట్టి హిట్ అవ్వడం అనేటువంటిది ఇప్పుడు కాదండి, అప్పటి నుంచో ఉంది. అప్పటి నుంచి ఉంది. ఓకే. ఇప్పుడు పెళ్లి సందడి సినిమా ఎంత హిట్ చెప్పండి అది. అంటే అందులో కంటెంట్ ఉంటుంది, బట్ కంటెంట్ కన్నా కూడా మ్యూజిక్ పరంగా చాలా హిట్ అయింది అది. ఎస్ సార్. సో అలా ప్రతిదానికి అంటే ఫస్ట్ ఒక సినిమా బయటికి రావడానికి కావాల్సిన మ్యూజిక్. ఎస్ సార్. ఒక టీజర్ రావాలన్నా, ఒక గ్లిమ్స్ రావాలన్నా దాని వెనకాల ఉన్నటువంటి మ్యూజిక్కే ఇంపాక్ట్ చూపిస్తుంది ఎక్కువ. సో అలాంటి ఇంపాక్ట్ ఉన్నటువంటి మ్యూజిక్ అనేటువంటిది ఎక్కువ వాల్యూ అనేటువంటిది ఉంది. దాన్ని కొంచెం ఇప్పుడు మేము చెప్పినట్టుగా ప్యాకేజీల సిస్టంలో కాకుండా ఒక మంచి దానికి తగ్గ వాల్యూ ఇస్తే కనుక ఉంటుంది. అంటే ఇప్పుడు సినిమాకి 4 స్తంభాలండి, డైరెక్టరు, ఎడిటరు, సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్. ఈ 4 స్తంభాలు అవి యాక్చువల్గా. సో ఒక స్తంభం అన్నా పడిపోయినా కూడా ఇబ్బంది అవుతుంది. సో టీం వర్క్గా చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, అంటే ఇంతసేపు మాకు మీ సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి.